మొన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ఇంకో అధికారి, ఇప్పుడు గవర్ని యాద్ మరవక ముందే ఫ్రెష్గా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జగజ్యోతి దొరికింది కదా. అయితే మేడం ఇంటికి ఏసీపీ వాళ్ళు పోయిర్రట. ఎందుకో మనంసతో ఒక పారి మేడం ఇంటి దాకా పోయి గా మేడం ఇల్లు ఎట్లున్నదో చూద్దాం పారి. హాయిగా నిన్న లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జగజ్యోతి మేడము గిట్ల చిన్న సంతకానికి 84,000 అడిగిందనంటే ఇంతకు ముందు ఎన్నిసార్లు గిట్ల చేసిందో అన్న డౌట్ అనుమానంతోనే ఏసీబీ వాళ్ళు ఇంట్లో సోదాలు చేస్తే గాడికి సోదాలు చేయనికి పోయిన ఏసీబీ అధికారుల కళ్ళు బైర్లు గమినేయట. పోర్రి ఇంట్లో ఏడ పడితే ఆడ పైసలు కట్టలు దొరకబట్టిన అధికారులు తర్వాత బీర్వా నిండా దాచిపెట్టిన బంగారాన్ని చూసి కళ్ళు తిరిగినంత పని అయిందట. పోర్రి ఏ మూట ఈపినా పైసలే, అన్ని చిన్న ప్యాకింగ్ చేసిన 500 రూపాయల నోట్లు కట్టలుగా దొరికినాయి. అయితే ఆ పైసలన్నీ కలిపి 65 లక్షలుంటే బీర్వా నిండా ఉన్న బంగారము వజ్రాల నెక్లెస్లు అన్ని మొత్తం కలిపి 4 కిలోలు ఉన్నాయట. ఇక దొరికిన పైసలు బంగారం అన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు జగత్ కంత్రి జగజ్యోతి మేడం ను పట్టుకపోయి కోర్టులో హాజరు వరిస్తే ఆమెకు 14 దినాల పాటు రిమాండ్ విధించిందట. ఇక ఆమెను చెంచల్గూడ జైలుకు పట్టుకపోయిర్రు. అయితే ఇంట్లోనే గింతగానం దొరికితే ఇంకా భూములు, జాగలు, ఇండ్లు, బ్యాంకు బ్యాలెన్స్ ఎన్నున్నాయో అని గుసగుస చెప్పుకుంటుర్రు. ఇంకా లంచాలు తీసుకుంటూ అధికారులకు దొరకని గవర్నమెంట్ అధికారులు.